హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అకామిడేషన్ అనేది ప్రతి ఒక్కరికి, అది ఇండియా నుంచి యూఎస్కి వచ్చేవాళ్ళు లేదా యూఎస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్యానిక్ అయ్యే కామన్ థింగ్. సో లైక్ మీరు కొత్తగా ఇక్కడికి వస్తున్నా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే సిటీకి మారుతున్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ అకామిడేషన్ నచ్చకపోయినా, సో కొత్త అకామిడేషన్ ఎలా అనే దాని గురించి ప్రతి ఒక్కరు ప్యానిక్ అయ్యే ఇంపార్టెంట్ టాపిక్ అది. సో కొంచెం కేర్ఫుల్గా వినండి ఎలా అనేది. నేను ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ఎక్స్పీరియన్సెస్ తోటి నేను ఇప్పుడు మీ ముందుకి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనుకోండి, కొంచెం గైడెన్స్ అనుకోండి, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో అకామిడేషన్లో వచ్చేసి ఫస్ట్గా మనకి షేరింగ్ అకామిడేషన్. షేరింగ్ అంటే మళ్ళీ వన్స్ అగైన్ షేరింగ్లో యాజ్ అన్ ఎంప్లాయీ, మనం ఎంప్లాయీగా ఉన్నప్పుడు షేరింగ్ అకామిడేషన్లో ఉండడం, లేదా మన స్టూడెంట్గా ఉన్నప్పుడు లైక్ షేరింగ్ అకామిడేషన్లో ఉండడం. సో స్టూడెంట్గా ఉన్నప్పుడు అంటే మోస్ట్ ఆఫన్ మనం యూనివర్సిటీకి దగ్గరగానే చూసుకుంటాం. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటది అనేది నేను ఇప్పుడు చెప్తాను. కొంచెం ఎక్కువ పాయింట్స్ రాసుకున్నాను, బుక్లో ఉన్నాయి, తెస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యూనివర్సిటీకి నియర్ బై ఉందా లేదా చెక్ చేసుకోండి. మోస్ట్ ఆఫన్ యూనివర్సిటీకి కొంచెం దూరం ఉన్నా పర్లేదు, అంటే లైక్ ఒక 5-6 మైల్స్ ఉన్నా పర్లేదు, 10 మైల్స్ ఉన్నా పర్లేదు. ట్రాన్స్పోర్ట్ ఉంది, మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది, అది కూడా కొంచెం ఫ్రీ అనేది ఉంది, లేదా లెస్ ఎక్స్పెన్సివ్ అనేది ఉంది అనుకుంటే కనుక చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బడ్జెట్ అంటే మనం ఒక సర్టన్ బడ్జెట్ అనుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు స్పెండ్ $500 పర్ మంత్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, లైక్ గ్రోసరీస్, నా ఫుడ్, నా అన్నీ కలిపి ఒక $500 అనుకున్నాను, లేదా $700 అనుకున్నాను. ఒక ఎస్టిమేషన్ వేసుకోండి. ఈ ఎస్టిమేషన్ అనేది మోస్ట్ ఆఫన్ మనం కొంత మనీ తెచ్చుకొని వస్తాం ఇండియా నుంచి, దాన్ని బేస్ చేసుకుని కంటే కూడా మీరు ఇక్కడ వచ్చి మీకు ఆన్ క్యాంపస్ జాబో లేకపోతే ఏదో మీ జాబ్ చేసుకునే దాని మంత్లీ శాలరీని బట్టి ఎస్టిమేషన్ వేసుకోండి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ అపార్ట్మెంట్స్ వెతకడం ఎలా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది అందరికీ అది. సో అపార్ట్మెంట్స్ ఎలా వెతకడం అనేది నేను వెబ్సైట్ డెమో చూపిస్తాను తర్వాత మీకు. కాకపోతే మోస్ట్ కామన్ రిసోర్సెస్ వచ్చేసి ఏంటంటే మనకి లైక్ సోర్స్ వచ్చేసి ఏంటంటే indiaroommates.sulekha.com. ఇది యూఎస్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి బాగా ఐడియా ఉంటుంది, బట్ కొత్తగా వచ్చే వాళ్ళు వినండి, indiaroommates.sulekha.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మన ఇండియన్స్కి సంబంధించిన అన్ని థింగ్స్ దొరుకుతాయి. లైక్ వెదర్ ఇట్ బై ఫర్నిచర్ కానీ, అకామిడేషన్ కానీ, ఇంకా చాలా రెంటల్స్ కానీ, ఇంకా వెరైటీ ఆస్పెక్ట్ రెంటల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. సో ఆ సైట్లో చెక్ చేస్తాం, అది ఎలా అనేది చూపిస్తాను తర్వాత మీకు. లేదా యూనివర్సిటీకి, ప్రతి ఒక్క యూనివర్సిటీకి మన ఇండియన్స్ పేజో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పేజ్ ఏదో ఒకటి ఉంటుంది, ఫేస్బుక్ పేజ్. దాంట్లో వెళ్ళి మనం జాయిన్ అయిపోయి దాంట్లో మనం రిక్వెస్ట్ పెడితే కనుక ఎవరొకరు మనకి హెల్ప్ చేస్తారు. నాకు కూడా అలాగే ఒకప్పుడు ఉపేందర్ అనే అతను హెల్ప్ చేశాడు. సో నెక్స్ట్ థింగ్, సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ అనేది దొరికేసింది అనుకుందాం, అంటే ఒక అతను అవైలబుల్ ఉందని చెప్పాడు. సో మనం అప్పుడు అవైలబుల్ అనగానే మనం చెక్ చేసుకోవాల్సిన ఫ్యూ థింగ్స్ ఏంటంటే మంత్లీ రెంట్ ఎంత బేసికల్గా. నెక్స్ట్ యూటిలిటీస్ బిల్ అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, గ్యాస్, వాటర్, సూవర్, ట్రాష్, ఇలాంటివన్నీ కూడా కలిపి కూడా మంత్లీ ఎంత యావరేజ్ వస్తుంది. కొందరు రెంట్ ఇచ్చే వాళ్ళేమో మనకు ఫిక్స్డ్గా మంత్లీ $50 పే చేయని అంటారు. కొందరు వచ్చేసేమో వచ్చిందాన్ని మనం ఒక 4 ఉన్నో 5 ఉన్నో 3 ఉన్నో 2 ఉన్నో షేర్ చేసుకుందాం అంటారు. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏసీ అనేది మనకి ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం మనకి ఈ ఫ్లోరిడా ఇలాంటి స్టేట్స్లో ఉంటున్నప్పుడు, లేదా ఇట్ కుడ్ బి ఏ హీటర్ కూడా, మిచిగన్ లాంటి స్టేట్, అది సెంట్రల్ ఉందా, విండో యూనిట్ ఉందా, ఇలా చెక్ చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ అంటే పెద్ద కంఫర్ట్గా ఉంటుంది చాలా ప్లేసెస్లో. విండో అనేది మాత్రం కొంచెం ట్రబులే ఎంతైనా, దాని ఏరియా ఆఫ్ కవరేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ కుకింగ్ వచ్చేసి మనం 4 ఉంటున్నాం 3 ఉంటున్నప్పుడు కూడా మన కుకింగ్లో చాలా విషయాలు షేర్ చేసుకోవాల్సింది ఉంటుంది. వెదర్ ఇట్ కుడ్ బి ఇంగ్రీడియంట్స్ కానీ, లేకపోతే వంట రాని వాళ్ళు ఉంటారు కొందరు, మన ఇండియన్స్ వచ్చే వాళ్ళు కూడా, వాళ్ళు ఎలా కుక్ చేసుకుంటారు, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా, లేకపోతే కరెంట్గా మీ అపార్ట్మెంట్లో ఏం ఫాలో అవుతున్నారు అవి కూడా తెలుసుకోండి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి మనకి అవైలబుల్గా, అంటే ఏంటంటే లైక్ మైక్రోవేవ్ ఉందా, నా రూమ్కి బెడ్ ఉందా, లేకపోతే డెస్క్ ఉందా, వర్క్ స్టేషన్కి డెస్క్ ఉందా, నెక్స్ట్ డైనింగ్ టేబుల్ ఏమైనా ఉందా, ఇలాంటి కొన్ని థింగ్స్ కనుక్కోండి. లైక్ సో దట్ మనం ఒకవేళ మనం ఇక్కడి నుంచి వేరే ఆ ఇంటికి మూవ్ అవుతున్నా కానీ, లేకపోతే అక్కడ ఆల్రెడీ మనం ఇండియా నుంచి వస్తున్నా కానీ మనకు కొంచెం ఫెసిలిటీస్ ఏమున్నాయో తెలిస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ, ఈజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్. పార్కింగ్ అనేది మనకి స్టూడెంట్స్ టైంలో కూడా కొంచెం కొంతమంది కార్ మెయింటైన్ చేస్తారు. సో పార్కింగ్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్స్లో ఎలా ఉంటుందంటే పర్ అపార్ట్మెంట్కి ఒక పార్కింగ్ స్లాట్ ఇస్తారు, లేదా 2 పార్కింగ్ స్లాట్స్. అడిషనల్ కావాలంటే ఇంకొక $25 పే చేయాలి మంత్లీ అని అంటారు. సో మరి మీరు వచ్చేసి ముందే ఆల్రెడీ ఇద్దరు ఆల్రెడీ కనుక అపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే మరి అది చూసుకోండి మీరు దాని తగ్గట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఉంటున్నారు మనతో పాటు, అంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఎవరు. మీరు మిడిల్లో వచ్చి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆ అపార్ట్మెంట్లో ఆల్రెడీ 2 ఎంప్లాయీస్ ఉన్నారా, 2 స్టూడెంట్స్ ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ జాబ్ కోసం వెతుకుతున్నారా, లేకపోతే ఉన్న వాళ్ళు ఎన్ని రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఏంటంటే మీరు తీరా వస్తారు, మీరు వచ్చేసడానికి నెక్స్ట్ ఒక ఏమంటారంటే మేము లీజ్ మధ్యలో వెళ్ళిపోతున్నాం, మాది యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మేము ఉండం ఫర్దర్గా అంటారు. ఇప్పుడు మిగతా ఇద్దరే మిగిలిపోయారు, మీ ఇద్దరు వచ్చేసి మొత్తం రెంట్ బేర్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివి చూసుకోండి కొంచెం. ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఎన్ని రోజుల వరకు ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, కొంచెం తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ థింగ్స్లలో వచ్చేసి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అంటే లైక్ టాయిలెట్ పేపర్ కావచ్చు, పేపర్ టవల్స్ కావచ్చు, ఇంట్లో బల్బ్స్ కావచ్చు, ఇలాంటి ఇంకా చాలా జనరల్ యూటిలిటీస్ ఉంటాయి. లైక్ కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఇట్లా చాలా మనకి రూమ్ ఫ్రెషనర్స్, ఇలా కొన్ని అడిషనల్ గ్రోసరీస్ ఉంటాయి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. అవి మన షేరింగ్ మెయింటైన్ చేస్తున్నారా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ మెయింటైన్ చేసుకుంటున్నారో తెలుసుకోండి. ఇవన్నీ షేరింగ్ ఇండివిజువల్ అనేది మనకి ఎప్పుడు ప్రాబ్లం రాదు అంటే మనం మోస్ట్ ఆఫ్ మనకి ఇండివిజువల్ బెడ్రూమ్ ఉందనుకోండి ప్రాబ్లం ఉండదు. మోస్ట్ ఆఫ్ మనకు కామన్గా ఉంటాయి. బట్ ఇండివిజువల్ బెడ్రూమ్ కాకుండా బెడ్రూమ్లో కూడా 2-3 ఉంటున్నారు అనుకోండి ఒక బెడ్రూమ్లో, అక్కడ కనుక మనకి ఇలాంటివి కామన్గా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బిల్స్ ఎలా షేర్ చేసుకోవాలనేది కూడా మనం చూసుకోవాలి. కామన్గా యూఎస్లో మనం వాడే యాప్ వచ్చేసి స్ప్లిట్ వైజ్ యాప్ అని వాడుకుంటారు. లైక్ అందులో వచ్చేసి మనం జాయిన్ అయిపోయి ఎవరు ఏదైనా ఎక్స్పెన్స్ బేర్ చేసినా కానీ అందరికీ స్ప్లిట్ చేసుకోవడం అన్నీ చేసుకొని ట్రాకింగ్ ఉంటుంది దానికి మనకి. సో బేసికల్గా స్టూడెంట్గా ఉన్న టైంలో ఇవి. ఎంప్లాయీగా ఉన్నారనుకోండి షేరింగ్లో మోస్ట్ ఆఫన్ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. ఎంప్లాయీ టైంకి వచ్చేసరికి మనకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. మన ఫోన్ కాల్స్, ఆఫీస్ కాల్స్ వస్తుండొచ్చు. ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేస్తున్నాం. సో ఇది చూసుకోవాలి. ఇంటర్నెట్ స్పీడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్ ఎందుకంటే మనం ఆఫీస్ వర్క్ అనేది తక్కువ స్పీడ్ మీద వర్క్ చేయలేము, మనకి అది చాలా రిలయబుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్. ఆబ్వియస్లీ ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్కి చాలామందికి కార్ ఉంటుంది. సో పార్కింగ్ ఫెసిలిటీ అనేది కంపల్సరీ మనకు అవసరం. సో డెడికేటెడ్ స్లాట్స్ ఉన్నాయా, లేకపోతే షెల్టర్ ఉందా. ఎందుకంటే మిచిగన్ లాంటి స్టేట్స్లో మనకి స్నో పడే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఫ్లోరిడా లాంటి స్టేట్స్లలో కూడా చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. సో మరి షెల్టర్స్ ఏమైనా ఉన్నాయా డెడికేటెడ్ పార్కింగ్స్కి, ఇలా కొన్ని తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెస్ పీపుల్. ఎంప్లాయీగా ఉన్నప్పుడు మాత్రం తక్కువ మంది ఉండడానికి చూసుకోండి రూమ్లో. లైక్ 3-2 people, దట్స్ గుడ్. నాట్ మోర్ దెన్ 3 ఈజ్ రికమెండెడ్. లైక్ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్, లేదా 4-5 ఉన్నా పర్లేదు, కానీ ఒక్కొక్కరు ఇండివిజువల్ బెడ్రూమ్స్లో ఉంటుందంటే నాట్ ఏ ప్రాబ్లం. కానీ బట్ టూ మెనీ పీపుల్ ఆర్ పీస్ ఆఫ్ మైండ్ పోద్ది. మనకి ఆఫీస్లో ఆల్రెడీ మెంటల్ ప్రెషర్ అలా ఉంటుంది, ఇంటికి వచ్చాక కొంచెం రిలాక్సింగ్ మైండ్ లాగా ఉండాలి, అలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ విత్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ ఇంకో ఎంప్లాయీస్తో ఉండడమే బెస్ట్ కంపేర్ టు ద స్టూడెంట్స్ కంటే కూడా. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఇంకో స్టూడెంట్స్తో ఉండడమే బెస్ట్. ఎందుకంటే సేమ్ మెంటాలిటీ అనేది ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది అందరి మధ్యలో. సో దాని మధ్యలో ఏమవుతుందంటే బాండింగ్ కానీ, లేకపోతే షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేదా హెల్ప్ ఏదైనా ఉన్నా కానీ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మనకి అక్కడ. కంపేర్ టు ఎంప్లాయీస్ విల్ బీ హెల్పింగ్ స్టూడెంట్స్, బట్ స్టూడెంట్స్ వచ్చేసి కొంచెం ఎంప్లాయీస్కి టార్చర్గా ఉంటారు. అది కామన్గా థింగే. లైక్ టూ మెనీ క్వశ్చన్స్, లేకపోతే హెల్ప్, లేకపోతే కొంచెం బర్డన్గా అనిపిస్తుంది ఎంప్లాయీస్కి. సో మీరు కనుక ఎంప్లాయీ అయితే బెటర్ చూస్ టు స్టే విత్ ఎంప్లాయీస్. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ అంటే ఏంటంటే మన గెస్టే కాదు, వాళ్ళ గెస్ట్ కూడా. సో ఎంతమంది గెస్ట్ వస్తుంటారు ఊరికే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. ఎందుకంటే మీరు వచ్చేసి సాయంత్రం పీస్ ఆఫ్ మైండ్గా ఉందామని 6 గంటలకు రాగానే పక్క రూమ్ అతను వచ్చేసి ఒక 10 మంది గెస్టులు పిలిచాడు అనుకోండి. సో చూసుకోండి, ఆ టార్చర్ మీకు ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఒక గెస్ట్ లిమిటేషన్ పెట్టుకోండి దాంట్లో కూడా. లేకపోతే గెస్ట్ వచ్చినప్పుడు కూడా బెటర్ మీకు కనుక చాలామంది గెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటే బెటర్ స్పెండ్ టైం విత్ దెమ్ ఎట్ అవుట్ సైడ్, ఆర్ మీ బెడ్రూమ్లో కూడా కొంచెం సైలెంట్గా అలా చూసుకోండి. ఎందుకంటే యూఎస్లో ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది చేసినా కానీ పక్క వాళ్ళకి డిస్టర్బింగ్గా ఉండకుండా చూసుకోండి. సో ఇప్పుడు షేరింగ్ గురించి మాట్లాడాం. సో ఈ షేరింగ్ అనేది మనం ఎలా ఉంటుందో, లైక్ అంటే రూమ్ ఎలా వెతకాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకి indiaroommates.sulekha.com. ఇందులో వచ్చేసి మనం రూమ్స్ అని ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సింగిల్ రూమ్స్ అని ఇక్కడ ఉంటుంది. లేదు అనుకుంటే కూడా ఇక్కడ ఆల్రెడీ మనకి సింగిల్ రూమ్, షేర్డ్ రూమ్, పేయింగ్ గెస్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ మనకి బై మెట్రోస్ కంటే కూడా బై సిటీ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జాక్సన్విల్లే, ఫర్ ఎగ్జాంపుల్ జాక్సన్విల్లే
జాక్సన్విల్ ఫ్లోరిడా సెర్చ్ చేశాక మనం ఎప్పుడైనా ఫస్ట్ థింగ్ చేయాల్సింది అంటే ఫీచర్డ్ ఫస్ట్ కాకుండా లేటెస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఒక్కొక్క అకౌంట్ బ్రౌజ్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు మనకి ప్రతి ఒక్క దాంట్లో. ఆ యాడ్ అయితే ఉందో రెస్పాండ్ క్లిక్ చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఓనర్ లేదా యాడ్ పోస్ట్ చేసిన వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళతో మనం ఫర్దర్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి షేర్డ్ కావాలా, రూమ్మేట్సా, లేకపోతే ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ కూడా అడగచ్చు. వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఒక్కోసారి మనకి సింగిల్ రూమ్ అవైలబుల్ ఉన్నా కానీ షేరింగ్ యాక్సెప్ట్ చేస్తారా, మేము ఇద్దరం ఉన్నాం ఒక బెడ్రూమ్ షేర్ తీసుకుంటామని ఇలా ఏమన్నా అడిగినా కూడా దే విల్ యాక్సెప్ట్ దట్. సో ఇది మనకి ఫస్ట్ ఆప్షన్, లైక్ indiaroommates.sulekha.com. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి నేను ఇందాక చెప్పాను ప్రతి యూనివర్సిటీకి ఒక ఫేస్బుక్ పేజ్ అనేది ఉంటుంది అనేసి. సో అది ఎలా చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రడ్గర్స్ అనేది ఒక యూనివర్సిటీ ఉంది. దాంట్లో వాళ్ళకి వాళ్ళ ఓన్ పేజ్ ఉంది, హౌసింగ్ సబ్లెట్స్ రూమ్మేట్స్ కోసం. ఇది హాస్టల్ గురించి కాదు నేను మాట్లాడుతుంది, అవుట్ సైడ్ ఆఫ్ పర్సనల్ మనలాగా మన ఇండివిజువల్గా బయట ఉండేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకతను అడిగారు ఏంటి సబ్లీజ్ ఉంది 2020 డిసెంబర్ నుంచి ఇలా మే 21 వరకు ఉంది, లార్జ్ బెడ్రూమ్, ఇలా ఫొటోస్ అన్ని చూసుకోవచ్చు ఇక్కడ మనకి. అదొక బెనిఫిట్. వన్స్ అగైన్ మనం ఇక్కడ కావాలనుకుంటే ఈజ్ దిస్ అవైలబుల్ అని ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ రెస్పాండ్ అయ్యి లేకపోతే ఇక్కడ కామెంట్ పెట్టినా లేదా మెసేజ్ డ్రాప్ చేసినా వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు. ఫర్దర్గా మనం ఆ డీటెయిల్స్ ఏవైతున్నాయో నేను ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. సో indiaroommates.sulekha.com అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి ఉన్న ఫేస్బుక్ పేజ్. ఇవే కాకుండా మనకు కావాలనుకుంటే ఈవెన్ పర్టికులర్ మార్కెట్ ప్లేస్కి తర్వాత పర్టికులర్ ఏంటది లైక్ ఆ సిటీకి కూడా పేజెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాక్సన్విల్లే ఇండియన్స్, మిల్వాకీ ఇన్ ఇండియన్స్ అని ఇట్లా ఏదో ఒక పేజ్ ఉంటుంది మనకి సిటీకి కూడా ఫేస్బుక్ పేజెస్. సో అందులోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మిల్వాకీ ఇండియన్స్, ఇవ్వండి ఇండియన్స్ ఇన్ అండ్ అరౌండ్ మిల్వాకీ ఉంది. సో ఈ గ్రూప్ జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ గ్రూప్లో ఎవరొకరు మెన్షన్ చేస్తారు, మనకి అక్కడ దొరుకుతున్న వస్తువులు కానీ ఎవరైనా యూజ్డ్ ఏదైనా అమ్ముతున్నా ఇన్ఫర్మేషన్ ఏదైనా అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఎవరో ఈజ్ రోడ్ ట్రిప్ బడ్డీ అవైలబుల్ ఫర్ దిస్ వీక్. లైక్ ఎవరో ఒకరు ఏదో ఒకటి మనకి కొంచెం మన ఇండియన్స్ అనేది ఇంకా చాలామంది వేరే వేరే ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆ సిటీలో ఉన్న ఇలాంటి పేజెస్ని కూడా షేర్ చేయండి. ఎందుకంటే కొందరు ఎంప్లాయీస్ రూమ్ షేర్ చేస్తుంటారు మనకి. నాట్ ఓన్లీ యూనివర్సిటీలో ఏంటి ఓన్లీ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఇక్కడ చూడండి. సో అది కూడా చెక్ చేయండి. ఓకే.